హలో హై గైస్, అందరికీ ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 3కి అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు నేను ఈవినింగ్ అవుతుంది బయట. క్యాట్ అది, నేను ఇంకా ఫాక్స్ ఏమో అనుకున్నా. అండ్ ఓకే, ఏంటి అప్పుడే వచ్చారా వీళ్ళు? క్రేపరా? నేను ఇంకా ఏమన్నా ఇది మాపు వచ్చిందేమో అనుకున్నా. క్రేపరే కదా, భయపడ్డాను. డోర్ లేకుండా పోయింది మా ఇంటికి. పర్వాలేదులేండి. అండ్ నేనేం పెట్టలేదు కదా, ఏమైనా పెట్టాను అని మర్చిపోతానేమోనని గుర్తు తెచ్చుకోవాలి. అండ్ ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏం చేద్దాం, ఐరన్ ఫామ్ చేద్దామా? వద్దులేండి గైస్, ఇప్పుడే ఎందుకు ఐరన్ ఫాము? క్రీపర్లు చూడండి నాయన, వెళ్తే చచ్చిపోతాం కన్ఫామ్గా. ఏం చేద్దాం గైస్? ఓకే, తిరుగుదాం అట్ట. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోరే చేద్దాం. ఒక డైరెక్షన్లో వెళ్దాం. అందుకంటే ముందు ఒక్క నిమిషం ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని వస్తారు, ఆగండి. టార్చెస్ కావాలి మనకి, అలాగే కొన్ని సంథింగ్ థింగ్స్ కూడా కావాలి. నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైరెక్షన్లో పోతాను. సో ఫస్ట్ నేను వెళ్ళే డైరెక్షన్ స్ట్రైట్గా వెళ్తా, ఓకేనా? స్ట్రైట్గా వెళ్తాను. లేదు, స్ట్రైట్గా వద్దు కానీ దట్ తీసుకో, చాలా మెయిన్ దట్టు. ఆ తర్వాత ఇక్కడ స్పానింగ్ పాయింట్ పెట్టేసుకొని అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకెళ్దాం పట్టండి. ఏమో చెప్పలేము, ఏమన్నా అవసరం పడచ్చు టైంకి. ఆ చెట్లు లేకపోతే మన పరిస్థితి ఏంది? మనం స్పాన్ అయిన ఇలా ఇక్కడ కదా మనం స్పాన్ అయింది, అంటే ఈ ఏరియా కదా. సో ఇలా వెళ్దామని నేను అనుకుంటున్నా. చూద్దాం, అదే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దాని గురించి షీప్లు ఏందిరా నాయన ఎన్ని ఉన్నాయి. చాలా మంచిదే లేండి, ఎన్ని ఉంటే అంత ఆనందంగా ఉండొచ్చు. ఓ విలేజర్ అవుట్ పోస్ట్. ఓకే, నాకు ఆ నుంచి కనపడలా. ఒకవేళ రైడ్కి వెళ్ళిపోదాం పదండి. ఏముంటుందో చూసేసి సరదాగా. ఇంకొకే ఉందా? లేదు, కాపర్ ఉంది జస్ట్ అంతే. ఓకే, ఫుడ్ తినేసి వెళ్దాము. కుకింగ్ ఫుడ్ అయితే తింటాం లేదు, నేను ఇంకా స్టార్ట్ చేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. అండ్ ఇది కేవా కాదు, ఐరన్ అనుకున్నా దాన్ని. అండ్ ఇక్కడ ఒక చిన్న పూల్ అయితే ఉంది, స్విమ్మింగ్ పూల్ లాగా. ఇక్కడ మళ్ళీ ఒక కేవ్ లాగా ఉంది, వాటర్. అండ్ అవుట్ పోస్ట్ ఉంది అబ్బా విలేజర్ది, చూద్దాం. ఓకే, అక్కడ అది ఏంటది, అది ఉంది. బాగుంది మ్యాప్, నాకు నచ్చింది. అండ్ చచ్చిపోతానేమో గైస్, పైన కూడా ఉన్నారు వీళ్ళు. మనకి వీడు కనపడినా, ఐరన్ గోళం ఉంటారు కదా, వాడు కనపడినా వెళ్ళొచ్చు. చెట్టు ఏంటి బల వచ్చింది. వెళ్ళాలా ఇప్పుడు? వెళ్ళాలని నాకుంది. కొడతానేమో అబ్బా, చచ్చిపోతామేమో. నిమిషం వెనక్కి అబ్బా, చూసాడు గైస్, చూసాడు. నన్ను వీళ్ళు చూస్తారు. ఓకే, నా వెనక ఎలా వచ్చావురా అయ్యా? నా వెనక ఎలా వచ్చావురా? నా వెనక అసలు ఎవర్రా నీకు రెస్పాన్సిబిలిటీ? ఓకే, చచ్చిపోతాను. ఇన్ని నేను కొట్టదలుచుకోలేదు, ఓడే చచ్చిపోతాను. ఓకే, చచ్చిపోయాడు. అండ్ వదిలాడు, మంచిది. జాగ్రత్తగా తినాలి గైస్, ఫుడ్ తినాలి నేను అర్జెంటుగా. అవసరం ఇలాంటి చోట్లకి రావడం, రిస్కీ స్పాట్లు గైస్ ఇవన్నీ. అండ్ దొరికింది, యారో కావాలి మనకి. ఓకే, వాడికి అర్థమైపోయింది నేను ఆడున్నాను. వాడు వస్తే ఇంక నేను కూడా కొడతా.
ఓకే, వాడికి నాకు సేమ్ డ్యామేజ్. చచ్చిపోయాడు. అండ్ వాడైతే 2 యారోలు వదిలాడు. ఓకే, జాగ్రత్తగా వెళ్దాం. ఎస్, ఈ మూల నుంచి వెళ్ళిపోదాం గైస్. ఓకే, ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఓ సేఫ్. వాటర్ అది అమ్మ, వాటరే మనల్ని గట్టిస్తుంది ప్రతిసారి. పైకి ఇక్కడ కూడా ఒకటి సరిపోయింది గైస్. చచ్చిపోతాం. వాటర్ నుండి ఎట్ట కొడతావురా? ఎట్ట కొడతావురా నాయన? వాటర్లో ఉంది. భూమి మీద ఉండే నేను కొట్టలేకపోతున్నా. ఓకే, నాకు ఇది ఒకటి అలవాటు అయిపోయిందండి. అండ్ మనం వచ్చిన డైరెక్షన్ అయితే ఇది. అండ్ మనకి దొరికింది ఇక్కడ, ఇవి దొరికాయి గైస్. అయ్యేంతో కూడా తెలియలేదు నాకు ఈ పెయింట్ అక్కడ. సో నైట్ అవుతుంది. అండ్ ఇదేదో కొత్తగా వచ్చింది, అదైతే తీసుకున్నాను. చూద్దాం ఇదేంటో. బ్లాక్ అంటే ఇదేంటో. అండ్ చలో గైస్, ఇక్కడ చూడండి, ఇది భలే ఉంది కదా. అండ్ ఇదేంటో మడ్ అంట, మడ్ బ్లాక్ అంటే ఇది. చూద్దాం. అండ్ ఫిషెస్ అయితే సూపర్ అదిరిపోయాయి గైస్, ఫిషెస్ అయితే. అండ్ ఇది దేంతో పగలు కొట్టాలి? కార్పెట్సే దీనికి. వుడ్ ఉంది. వుడ్ లేదనుకున్నా, బట్ అదేంటో కొత్తగా ఉండేసరికి వుడ్ లేదనుకున్నా. ఉంది గైస్ వుడ్. పెద్ద ట్రీ కాదు, చిన్న ట్రీయే. బాగుంది. నాకు ప్లాంక్స్ నచ్చాయి, వుడ్ ప్లాంక్స్ నచ్చాయి. ఏంటిది నాకు వుడ్ లేకుండా ట్రీస్కి. ఓకే, మధ్యలో ఉన్నాయి గైస్. ఇది మరీ దారుణం కదా. మధ్యలో ఉన్నాయి. శాప్లింగ్ వస్తే ఇంటి దగ్గర నాటుకుందాం. మనం ఫ్యూచర్లో ఇల్లు కడతాం కదా, అక్కడ ఇలాంటి ఫాము ఒకటైతే చేద్దాము, ట్రీ ఫాము. ఇప్పుడు పడతాయి కదా శాప్లింగ్స్, మనం ఇది ఏరుకునే లోపు. అండ్ ఇక్కడ కొంచెం ఇలా వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏమన్నా ఉన్నాయా? సారీ, ఇది కాదు, ఇది ఏమన్నా ఉందా? కొండ అవతల ఏముందో కూడా తెలియదు. చూద్దామా, ఇప్పుడు వెళ్దామా వద్దా? ఇదేంటో ఇది గైస్. ఇది కొడదామా? దీన్ని కొట్టచ్చు అసలు. చంపేద్దామా? ఆగండి. ఎక్స్పీ తప్ప ఏమి రాదు, వేస్ట్. నేనైతే ఇటు వెళ్ళాలనుకుంటున్నా, బట్ కింద ఐరన్ ఉంది. ఐరన్ తీసుకొని ఎట్టయినా వెళ్ళిపోదాం. అండ్ నాకైతే ఇల్లు గుర్తుంది, ఎందుకంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇల్లు గుర్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మన ఇంటికైతే వచ్చేస్తాము. ఒక్కసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే నాకు గుర్తుండాలి కదా. ఓకే, ఇలా వచ్చాను, పలానా దారిలో వచ్చాను, పలానా దారిలో వెళ్ళానని. అవుట్ పోస్ట్ కనపడితే చాలు విలేజెస్ది, మన ఇంటికి వచ్చేసినట్టే. లేదు దారి తప్పామంటే ఇంకా మూసుకొని హార్డ్ కోర్ ఏం చేసేసి కొత్త వీడియోలు తీసుకోవాల్సింది. లేదు నేను తప్పిపోను. ఏదిరా వేసి నాకు భయం స్టార్ట్ అయింది. నిజంగా తప్పేనేంది. ఓకే, తప్పేనా? లేదు అట్ట మర్చిపోతాను గైస్. మరి ఇక్కడికే వచ్చేసాంలేండి, ఇక్కడే ఉంటుంది. నేను అది నాకు వచ్చేటప్పుడు చూసా, ఆ కేవ్ లాంటిది వచ్చేటప్పుడు. వద్దుకోండి, విలేజర్స్ అవుట్ పోస్ట్. వచ్చేసామబ్బా, భయపడ్డాను నేను. ఓకే, దానికి స్ట్రైట్గా ఇటు వెళ్ళాం కదా మనము. చలో, ఇప్పుడు ఆ కొండానికి ఏముందో నాకు అర్జెంట్గా తెలియాలి. సో అందుకే నేను వెళ్తున్నా ఇప్పుడు. పదండి ఇంకా. అండ్ ఫుడ్ అయితే చాలా అవసరం ఇప్పుడు మనకి. దూకరా బెరవా. ఓకే, అదేంటి ఓకే, ఏంటే మిస్ అవుతున్నావు? ఏంటే మిస్ అవుతున్నావు నువ్వు? కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, పడితే పడించుకోవాలి. నువ్వేంటే ఏది దాక్కుంటావు? ఏం షీపు? నువ్వు చెప్పాలా, భయం చెప్పాలా? ఏమిరా, ఏమి? ఓకే, ఏది ఇచ్చిందా? ఫుల్గా ఉన్నాయి అబ్బాయినా. లోపల కేవ్ లాగా చూడండి, కింద చెర్రీ బ్లౌజం కనపడితే చాలు. చెర్రీ ఇంకా టెరాకోటా కనపడితే, టెరాకోటా కనపడాలా?
ఈ సీడ్ని ఎండేలోపు మీకు ఒకసారైనా చెప్తా. సీడ్ నెంబరు అదేంటది, సీడే లేండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. చలో 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 చలో. ఈరోజు ఇటు వెళ్తున్నాం కదా, రేపు అట్టు వెళ్దాం. అండ్ మనకైతే ఈరోజు 2 దొరికాయి. ఫస్ట్ది ఏంటి, అవేవో కొత్తగా అవును ఏముద్దవి పింక్ కలర్లో వైటుగా. ఓకే, మ్యాంగ్రోవ్ లోగ్ అంట. బాగుంది, నాకు బాగా నచ్చింది. దాని ప్లాన్స్ చూసుకోవాలి నేను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఆ బౌడ్. అండ్ అది కాకుండా ఫుడ్కి కూడా వచ్చాము మనం. ఇలాగా ఫుడ్కి వచ్చాము అండ్ హ్యాపీ గైస్. కింద ఐరన్ ఉంది. ఐరన్ ఇప్పుడు అది ఐరన్ గురించి కాదండి, అవతలకి వెళ్ళాలి నేను. బోట్ ఏం అవసరం లే, బోట్ లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. దారి అయితే ఓకే. ఇది క్రియేటింగ్ కూడా బాగుంది, గాల్లో ఉంది. అండ్ ఇలా కట్టాలి గైస్ ఎంట్రన్స్ మన ఇంటికి. ఎన్ని రోజులు పడుతుందో కట్టేసేసరికి. లేకపోతే చెప్పండి, దీని లోపలే కట్టేది. 2 నిమిషాలు పని చేసి కట్టాలంటే. ఇప్పుడే ఇక్కడ ఇరక్కపోయాం మనం. బయటికి పోయి కొండ అవతలకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనము కొండ ఎక్కలేము. సో కొండ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కాలి. ఓకే, అబ్బా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, అసలు ఏం చేస్తున్నాం. ఇక్కడ ఏదో హోల్ ఉంది, దీనిపై నుంచి ఇది డైరెక్ట్ నీళ్ళపైకి తీసుకెళ్ళిపోతే అబ్బా సుఖమే. ఓకే ఓకే ఓకే, నాకైతే డ్యామేజ్ తగిలింది అయ్యా. రే ఇటు వెళ్ళు. ఇప్పుడు ఇటు వస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళు. ఎండ్ అయిపోయింది దీంతో. ఒక్క నిమిషం. అమ్మా పడితే వచ్చామని కన్ఫామ్గా. ఇప్పుడు నేను కూడా సినిమాలో లాగా ఎక్కుతున్నాను గైస్, బాహుబలి సినిమాలో. దట్టే న్యూ రెసిపీ అన్లాక్. దట్టేందబ్బా న్యూ రెసిపీ, సరిపోయింది. ఇప్పుడు పైకి ఎక్కాలి అంటే దీన్ని బ్రేక్ చేసేస్తే ఇలా ఎక్కాలన్నమాట. ఇప్పుడు పైకి 3 బ్లాక్స్ బ్రేక్ చేసుకుంటా ఎక్కాలి. చలో, ఇంకా తప్పదు మనకి. టైం వేస్ట్ పనులకి వేసి ఇవన్నీ. బట్ నాకు విలేజర్ అవుట్ పోస్ట్ దొరికింది, నాకు ఇంకేమైనా దొరకచ్చని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే సైడ్ వెళ్దాం. ఈ ఎపిసోడ్లో ఇలా వెళ్ళాం కదా, మీకు కనపడకపోవచ్చు, నాకే కనపడడం లేడేం. నేనేం చేస్తున్నాను కూడా తెలియదు వేసి నాకు. ఓకే చూద్దాం. ఇక పైన ఒకటి కింద ఒకటి అలా బ్రేక్ చేసుకుంటున్నా. వద్దులేండి, మీకెందుకు కనపడకుండా ఉండాలి. మీకోసం ఎవరైనా అవుతా, సరైన అవుతా. ఓకే సరే, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మన ఛానల్కి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 10 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. సారీ 30 ఏంట్రా నువ్వు చేసిన పని. ఓ అమ్మా, అబ్బా తీయరే. చాలు గైస్, ఈ వల్ల నాకు ఇంకేం వద్దు. ఏంటో ఈ దొరికాయి. దీని లోపల ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఒక దాన్ని కలెక్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది కదా. డోర్ కావాలి మనకి ఇలాంటి సమయాల్లోనే. ల్యాండ్ ఎక్కడుంది, నాకైతే ఇంటికి దారి తెలుసులేండి, నేను వెళ్ళిపోతాను. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇక్కడ ఒకటి పెట్టేసి. అండ్ ఓకే, కొత్త వాడను, పాతవే వాడతా. 8 ఒక డోర్ చాలరా అయ్యా. నువ్వు ఇటు వచ్చి 3 ఒకటి చాలరా అంటే 3 ఇస్తాడు. ఓకే నో ప్రాబ్లం, మర్చిపోతే ఏం కాదు. నైట్ అవుతుంది, స్లీప్ వేసేసి వెళ్ళిపోదాం. ఓకే, లేకపోతే వెళ్ళిపోదామా. ట్రైడెంట్ ఎవరు లేరు కదా. ట్రైడెంట్ అయితే లేడు, వెళ్ళొచ్చు లోపలికి. అండ్ భలే ఉంది కేసు, నాకు ఇది భలే నచ్చింది.
అది కాకుండా వాటర్ అది కదా, వాటర్ లోపల ఉండేవి కనపడతాయి కదా, షేడర్స్ బాగా నచ్చింది నాకు. బెడ్ తీసుకుంటున్నాం, బెడ్ తీసుకొని చలో గైస్ ఇంకా అని వెళ్ళిపోదాం. ఒక మంచిది చూడు ఆడ కలెక్ట్ చేసుకుందాం. ఏంటో కూడా తెలియదు నాకు.